నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. ఈ దినము ఒక అద్భుతమైన వాక్యమును మీ కొరకు నేను చదువుచున్నాను, వినండి. కీర్తనలు 41:1-2 ఈ 2 వచనములను ఒకసారి గమనించండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. ఎవరు? ఫస్ట్ ఆరంభంలో క్లియర్గా చెప్పబడి ఉన్నది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే భూమి మీద బీదలు ఉన్నారు. చాలా కష్టంలో బ్రతుకుటకు, తినుటకు సరి ఆహారం లేక, బ్రతుకుటకు ఎక్కడ ఛాన్స్ లేక బాధపడుచున్న వారు చాలామంది ఉన్నారు. బీదలను ఎవరైనా కనికరపడి వారికి ఏదైనా సహాయం చేస్తూ ఉంటే అటువంటి వారు దేవుని దృష్టిలో ధన్యుడు. వారు బ్రతుకుదురు. ఎటువంటి ఆపద వచ్చినా దేవుడు బ్రతికిస్తారు. కాబట్టి ఎవరైనా దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తి ఉంటే మాత్రం ఆ వ్యక్తిలో దేవుని ఒక ప్రేమ కనబడుతుందండి. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నారు అని చూపించుచున్నది. ఈ ఫలము చూడండి. ఇప్పుడు ఎండాకాలము, మామిడి పండు మనము తిన్నాము, బజార్లో ఫుల్ దొరుకుచున్నది. ఇప్పుడు సీజన్. అంటే ఒకవేళ కన్నులను మీరు మూసుకొని ఉండే ఎవరైనా కళ్ళు తెరవకండి అని చెప్పి ఒక పీస్ మామిడి పండు ఇస్తే వెంటనే మీరు టేస్ట్ చేసి ఇది మామిడి పండు అని వెంటనే చెప్పేస్తారు. ఫలము 9 ఫలము. ఈ 9 ఫలము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని ప్రజలకు అది చూపించుచున్నది. బైబిల్లో కూడా అద్భుతమైన ఒక మాట ఉన్నది, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాను? మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అంటే ఒక్కొక్క ఫలము కూడా దేవుడు మనతో ఉన్నాడు, ఈ వ్యక్తితో ఉన్నాడని చూపించుచున్నది. దానిలో ఒక ఫలము ప్రేమ ఉండే ఆటోమేటిక్ ప్రేమ వస్తే తప్పకుండా బీదలకు మనం సహాయం చేస్తాం. తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఎవరికైనా ఏదైనా చెప్తే మనం చెప్పకూడదు కానీ, చేస్తే చెప్పకూడదు కానీ, అది ఒక చేయి చేస్తే ఒక చేయికి తెలియకూడదు. కానీ ఈ ప్రసంగంలో అది చెప్తేనే మీకు తెలుస్తుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డిసెంబర్ నెల ఫుల్ చలి. రాత్రి 12 గంటలకి నేను ఇంటికి వెళితే నా ఇంటి పక్కకి రాము అని ఒక క్రైస్తవ వ్యక్తి కాదు, మా ఇంటి ముందు పక్కకు ఒక షాప్ ఉంటుంది. షాప్ ముందు ఆయన అక్కడనే పడుకొని ఉంటారు. ఒక దిక్కు లేని ఒక వ్యక్తి. అంటే
అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఆయనకి వివాహం కాలేదు. ఆయనను చూసుకొనుటకి ఎవరు లేరు. అటువంటి వ్యక్తి రాత్రి నేను వెళితే ఫుల్ చలి, చలి తట్టుకోలేకపోతున్నా నేను. కానీ ఆ వ్యక్తి షర్ట్ కూడా లేకుండా, బనియన్ కూడా లేకుండా అక్కడ పడుకొని ఉంటే నాకు ఆగట్లేదు. నేను ఆ రాత్రి 12 గంటలకు కూడా వెళ్ళి మా ఇంటిలోనికి వెళ్ళి బీరో తీసి నా దగ్గర ఉన్న కొన్ని షర్ట్స్ తీసుకొచ్చి ఆయనకు రాత్రి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతనే నేను నిద్రకు వెళ్ళాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఒక ప్రేమ అలా చేసింది, ఆ ఫలము అలా చేసింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? బీదలను కటాక్షించువాడు, బీదలను జ్ఞాపకము చేసుకొనుచున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి బ్రతుకుతాడు. ఏదైనా ఆపద వచ్చినా వాడు బ్రతుకుతాడు అని బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడి ఉన్నది. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, తరువాత భూమి మీద వాడు ధన్యుడగును. ఎంత గొప్ప మాట చూడండి. కాబట్టి పరిశుద్ధాత్మని ఈ చివరి కాలంలో ఇంకా టైం లేదు, ఎండుకు వచ్చేసింది లోకం. ఇప్పుడు మనము పొందాలి, ఈ పరిశుద్ధాత్మను పొంది ఫలముతో ఈ లోకంలో జీవించాలి. అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ రాబోచున్నవి. బైబిల్ గ్రంథములో ప్రకటనలో అన్ని రాబో సంగతులన్నీ అక్కడ దర్శనం ద్వారా యోహానుకు దేవుడు చూపించి యోహాన్ రాశాడు. నేను అది చూశాను, లోకంలో అది కనబడింది, ఇది కనబడింది అని రాయలేదు. నేను ఆత్మలో, అంటే నా ఆత్మీయ కళ్ళు తెరవబడినవి, నేను వాటిని చూశాను, వీటిని చూశాను అని చెప్పి జరగబో సంగతులను దేవుడు రాయమని చెప్పాడు. అందుకే నేను రాస్తున్నానని క్లియర్గా రాస్తున్నాడు. అంటే ఆపద అనేది భూమి మీద, ప్రాబ్లమ్స్ అనేది రాబోతున్నవి, దగ్గరకు వచ్చేసింది అది. అంటే ప్రకటన 6వ అధ్యాయం, ప్రకటన 8వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ముద్రను విప్పినప్పుడు 7 ముద్రలు, 8వ అధ్యాయంలో 7 బూరలు. ఫస్ట్ బూరను ఊదినప్పుడు, ఫస్ట్ ముద్రను విప్పినప్పుడు అక్కడ చెప్పబడి ఉన్నది, ఒక తెల్ల గుర్రం మీద ఒక వ్యక్తి జయించే ఒక వ్యక్తిగా వెలుచున్నాడని అక్కడ ఉంది. 8వ అధ్యాయం ప్రకటనలో అక్కడ ఏమున్నదంటే, పైనుండి గడ్డలు, అంటే రాళ్ళ వర్షము భూమి మీద పడుతుందంట. ఆ బూర, ఫస్ట్ బూరను ఊదినప్పుడు, అప్పుడు భూమి మీద ఉన్న చెట్లు 3లో ఒక భాగం, 3లో ఒక భాగం, ప్రపంచంలో ఉన్న చెట్లు 3లో ఒక భాగం మొత్తం కాలిపోతుందంట. అంటే బైబిల్ గ్రంథంలో అలా రాయబడి ఉన్నది. ఇదన్నీ జరుగుతాయి, లాస్ట్ డేస్లో జరుగుతాయి, సిద్ధపడండి, మీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోండి అని తేటగా అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఆపద అనేది రాబోచున్నది. కానీ దేవుణ్ణి ఆత్మను పొంది, దేవుని బిడ్డగా ఫలము పొంది, బీదల మీద కనికరపడి ప్రేమతో నడుచుకొనుచున్న వారు దేవుడిచ్చిన ఫలమును పొంది, దేవుడు నాతో ఉన్నాడని ప్రజలకు, లోకానికి చూపించుచున్న ప్రజలు ఆపద వచ్చినా కూడా వారు బ్రతుకుదురు, వారికి ఎటువంటి ప్రాబ్లం ఉంటుందని బైబుల్ మనకు తేటగా తెలియజేయుచున్నది. అప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నది, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 తెగులు ఇజ్రాయేలు ప్రజలకు ఏం కాలేదు.
ఐగుప్తు ప్రజల మీదనే ఆ తెగులు పనిచేసినవి. ఇజ్రాయిల్ ప్రజలకు ఏం కాలేదు. సేమ్ అలాగే రాబో కాలములో రాబోచున్న ప్రాబ్లమ్స్ అండ్ ఇటువంటి ఆపద ఫస్ట్ బూర ఊదినప్పుడు, సెకండ్ బూర ఊదినప్పుడు అని అన్ని క్లియర్గా అక్కడ చెప్పబడి ఉన్నది. అది జరిగినప్పుడు కూడా దేవుడు తన బిడ్డలను కాపాడును, వారు బ్రతుకుతురు అనే విషయంలో ఎప్పుడు మర్చిపోకండి. కాబట్టి రక్షణలో లేనివారు, తర్వాత దేవునికి దూరముగా జీవించుచున్నవారు మీ హృదయమును ప్రభుకు సమర్పించి సమీపముగా వచ్చి దేవునితో ఐక్యత కలిగి మీ ఆత్మను మీరు కాపాడుకోవాలి. అటువంటి ఒక టైంకు వచ్చాం. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు దేవుని కృపను పొంది ఈ లోకములో ముందుకు సాగాలి. అటువంటి కృపను దేవుడు మీకు ఇవ్వాలి. ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఒక చిన్న సబ్జెక్టును ప్రజలకు నేను చెప్పాను, ఒక సత్యమును చెప్పాను. దేవుని బిడ్డలను దేవుడు కాపాడును, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కాపాడును, బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆ వాక్యమును వారికి తెలియజేశాను. కాబట్టి ఈ ఫస్ట్ ముద్ర విప్పినప్పుడు, ఫస్ట్ బూర ఊదినప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. అటువంటి టైంకి లోకం వచ్చేసిందని చాలామంది భక్తులు మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి రాకకు సిద్ధపడాలి. నీ కృప మా మీద ఉండాలి, మీ హస్తం మా మీద ఉండాలి. ఒక్కసారి ఎంతమంది వాక్యమును వింటున్నారు వారందరినీ ముట్టండి తండ్రి. నీ శక్తి ప్రవహించును గాక, నీ శక్తి కుమ్మరించబడును గాక. సిద్ధపరచండి తండ్రి, సిద్ధపరచండి. ప్రార్థన చేసే అనుభవం దయచేయండి, ప్రార్థన అనుభవం. ప్రభువా, ఆత్మీయ నేత్రాలు దయచేయండి. ఘనత మహిమ నీకే యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ బంధువులకి, తెలిసిన వారికి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.